సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మళ్ళీ కూడా కోట కాడికి వచ్చిన. కోట దగ్గర రావడానికి గల కారణం ఏంటంటే, ఈ కోట నన్ను ఊగే పిలిపించుకుంటాను. ఎప్పుడెప్పుడు దీన్ని పర్యాటక కేంద్రంగా మారుతుందా అన్నట్టుగా చూస్తుందేమో. విషయం ఏంటంటే, అసలు ఈ కోటలో చదువుకున్నటువంటి వ్యక్తి అంటే ఈ కోటను ఉపయోగించి దాదాపుగా దీన్ని విద్యానికేతన్గా కూడా వేసిరంట. 1980లో అనుకుంటా విద్యానికేతంగా దీంట్లో స్కూళ్ళు కూడా నడిపించిందంట. సో దాంట్లో చదువుకున్నటువంటి ఒక అన్నని మనము ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినాం. అంటే ఆ లోపల అప్పుడు చదువుకున్నప్పుడు ఎట్లుంది కోట, అసలు ఏమేమి జరిగింది, ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి అన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే, ఇక్కడ ఒక స్కూల్ కూడా అంటే స్కూల్ లాగా కూడా దీన్ని వినియోగించుకున్నా అని చెప్పినాం కదా. అప్పుడు అంటే ఆ స్కూల్లో చదువుకున్నటువంటి బ్రదర్ మనకి ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చిండు. సో అన్న ఫేస్ నేను రివీల్ చేయను, కానీ అన్న మాట్లాడతాడు, వాయిస్ వినబడుతుంది. అన్న చెప్పండి, అసలు ఇది నిజంగా స్కూల్ జరిగిందా అన్న? స్కూల్ జరిగింది. మీ వెనకాల చూడండి, బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది. ఇది బోర్డు. నాది SSC బ్యాచ్ 2001-2. యాక్చువల్గా నేను ఇందులో 6th వరకు చదువుకున్నా. 7వ తరగతి వరకు చదువుకున్నా. ఇక్కడ ఇలా 7వ తరగతి వరకు అంటే ఈ గడి మొత్తాన్ని స్కూల్ కే యూజ్ చేసుకున్నా. మొత్తం ఈ ఓవరాల్ మొత్తం ఈ గడి పైన కింద అంతా కూడా 7వ తరగతి వరకు ఇక్కడ ఉండే స్కూల్ ఉండే. యాక్చువల్గా నేను ఇందులో వచ్చేసి 7వ తరగతి వరకు చదువుకున్నా. ఇందులో నర్సరీ టు 5th వరకు ఇందులో పెట్టేసిండు. బయట అక్కడ రూమ్స్ కనిపిస్తాయి, 3 క్లాసులు అక్కడ పెట్టేసిండు. అంటే పైన లేకపోతే బయట మొత్తానికి బయట. అప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడు మీ ఏ ఇయర్ చదువుకున్నారు మీరు? నేను 2001-2 బ్యాచ్ నాది 10th. 2001-2 అంటే నేను యాక్చువల్గా 98 వరకు ఇందులో చదువుకున్నాను. 1998 వరకు 1998 వరకు ఇందులో చదువుకున్నా. యాక్చువల్లీ ఇది ఒకసారి చూడండి, ఇదేనండి మా ఇందారం దొరగారి గడి. శ్రీ 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 రాజ వెంకట రాజ వెంకట గోనె ముత్యంరావు ఆయన సంస్థానం. ఇది ఫస్ట్ చూసినట్లయితే ఇది ఆర్చ్, దీంతో ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అంటే ఫస్ట్ పైన మొత్తం కూడా మంచిగా ఉండే కావచ్చు అన్న. అప్పుడు చాలా బాగుండే. అక్కడ మీకు అక్కడ పైన ప్లేన్ గా కనిపిస్తుంది కదా. అవునవును. అక్కడ కూడా ఆయన నేమ్ ఉండేది. 2 సింహాలు ఇట్లా చేతులు పెట్టేసి ఒక బోర్డు లాగా రౌండ్ గా ఒక బోర్డు లాగా ఉండేది. దాంట్లో రాసి ఉండేది శ్రీ 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 రాజ వెంకట గోనె ముత్యంరావు అని చెప్పేసి పేరు ఉండేది. ఇంకేటి చెప్పారు అంటే ఏ ఇయర్ లో కట్టిరో కూడా 1933 అని అందులో ఉండే నాకు గుర్తుంది. చాలా మంది అంటే 1927 అన్న, అంటే 1927 లో స్టార్ట్ చేసిన, అంత ముందు స్టార్ట్ చేసినా తెలీదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఈ బిల్డింగ్ మాత్రం. మేమే కాదు, చాలా బ్యాచ్లు కూడా ఈ దీంట్లో శాంతినికేతన్ స్కూల్ అని రన్ చేసేవారు. అప్పుడు మేము ఇందులోనే చదువుకున్నాం. శాంతినికేతన్ ప్రాథమిక ఉన్నత పాఠశాల. అప్పుడు దాని తర్వాత ఉన్నత పాఠశాల అయిపోయింది. దాని తర్వాత SSC వరకు కూడా కంటిన్యూ అయింది. నేను మాత్రం దీంట్లో 7th వరకు చదువుకున్నాను. నేది ఏ ఇయర్? 1980. 1998లో నేను చదువుకున్నా. అవునా? ఈ కిటికీలు ఇవన్నీ ఇప్పుడు అన్ని ఉడవిక్కొని పోయినాయి అన్న. ఆ రోజుల్లో అందరూ దొంగలు, చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉండేటివి. పైన ఫ్లోర్ పైన కూడా స్లాబ్ ఏం లేదు దీనికి. ఇప్పుడు లేదు, అంతకుముందు ఉండేదా? మీరు చదువుకునేటప్పుడు చదువుకునేటప్పుడు మేము పైన కూడా చదువుకున్నాం కూర్చొని. అవునా? పైన కూడా చదువుకున్నాం. ఇక్కడ కొద్ది రోజుల తర్వాత ఇక్కడ మా ఏరియా కొద్దిగా నక్సలిజం ఎక్కువ ఉండేది. అప్పుడు బెటాలియన్ వాళ్ళు వచ్చి ఇదే బిల్డింగ్ లో 5th floor లోనే దగ్గర ఒక 3 months ఉన్నారు వాళ్ళు. ఏది మన బెటాలియన్ వాళ్ళు 3 నెలలు వాళ్ళు ఇందనే ఉండేది. వాళ్ళు పైన ఉండేది, మేము కింద చదువుకునేది. అబ్బా, చాలా బాగుంటది అన్న. ఇక్కడ ఒక దేవుంది కూడా ఉంది, అది మొన్న పెట్టేసుకున్నారు వాళ్ళు. అంతే, అంతకుముందు ఏం లేదు. అయితే ఇది బిల్డింగ్ అమ్మేసిన తర్వాత వాళ్ళు పెట్టుకున్నట్టున్నది. ఇది అమ్మిరా? అంటే ఎవరు తీసుకున్నారు మరి? తెలియదు, మంచిర్యాల అయిన వాళ్ళు. ఎంత పోయిందంట అన్న? తెలియదు అన్న, రేట్ గురించి మనకు అంత. అంటే గవర్నమెంట్ లేదు, ఇప్పుడు చేతిలో పోయింది ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీలో లేదు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు అంట ఆల్రెడీ. ఇది మొత్తం కూడా అంటే నాకు ఒక డౌట్ ఎక్కడ వచ్చింది తెలుసా అన్న, ఇప్పుడు ఇంత బిల్డింగ్ కట్టారు కదా, ఆ రూమ్లు ఎందుకు అంత చిన్న ఉన్నాయనే డౌట్ వచ్చింది మాకు. అప్పుడు కోటలు అలాగే ఉండేవి. రూమ్ చిన్నగా ఉన్నాయి, మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇట్లా రాను ఒకసారి. అక్కడ బ్లాక్ బోర్డ్ కనిపిస్తుంది చూడండి. అవును, ఇది ఒక స్కూల్ అనుకోండి. ఎక్కడ ఉంటుంది? ఇందులో 5th class వాళ్ళు కూర్చున్నాయి. ఫ్రెండ్స్ ఒకసారి తీసుకురా కెమెరా.
ఇక్కడ బ్లూ కలర్ ఆల్రెడీ కనబడుతుంది. బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ ఈ బ్లాక్ కలర్ బోర్డు. అప్పుడు దీనికి మంచిగా గట్టిగా ఉండే బోర్డు, కాకరాకు దాని మీద రాకేది. ఇక్కడ పైన చూడండి ఆర్చ్ డిజైనింగ్ ఎట్లా ఉంది చూడండి. ఇప్పుడు మనం సిమెంట్ తో చేసినా కూడా ఇట్లా రాదు, అంత అద్భుతమైన ఉంది. బాగుంది. ఇది బ్లాక్ బోర్డు. ఇంకొకసారి అన్ని కిటికీలు ఉండే కావచ్చు అన్న. కిటికీలు అంటే కట్టెలు ఉన్నాయి, డోర్లు ఉన్నాయి, మేమే వేసేది మేమే తీసేది. అంతేనా? ఆర్చ్ టైప్ ఉన్నది, మళ్ళీ డిజైన్ కూడా బాగా ఉన్నది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, స్లాబ్ కట్ చేసింది కదా. అవును, ఈ హోల్ నుంచి ఈ హోల్ కి ఇనుప గార్డర్ వస్తుంది. దానిపైన అటు ఇటు వాసాలు వస్తాయి. వాసాలు ఆ టేకు కర్ర, నంబర్ 1 టేకు కర్ర 4 ఇంచ్ వెడల్పుతోని 8 ఇంచ్ 10 ఇంచ్ హైట్ వరకు ఉంటాయి అవి వాసాలు. దానిపైన స్లాబ్ వచ్చేది. అవును, మా క్లాస్ రూమ్ ఇందులోనే కంప్లీట్ ఒరిజినల్ టేక్ అది. నిజంగా ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులే. ప్యాలెస్ లెక్క ఉంది మెమోరీ. ఇప్పటికి ఉంటే నేను ఇందులోనే చదువుకున్నాను. లండన్ మనం అనుకున్నా చూసినా, ఇంకా చిన్న లాస్ట్ ఇది కూడా క్లాస్ ప్రతి ఒక్కటి కూడా క్లాస్ రూమ్. ఇదంతా ఇది కూడా బోర్డు బాగుంది. ఇది కూడా క్లాస్ రూమ్ పెద్ద ఉన్నది, హాల్ లాగా. శాంతినికేతన్ ఇది అక్కడ హోల్స్ చూడను, వాసాలు కనిపిస్తాయి కూడా. అవునవునవును, ఆ హోల్స్ నుంచి వాసాలు వచ్చేది. మొత్తం టేక్ వాసాలే, కంప్లీట్ టేక్. ఇది కూడా క్లాస్ రూమ్ ఏనా? లేదంటే పైన అన్ని క్లాస్ రూమ్స్. సిమెంట్ స్లాబ్ అంటే సిమెంట్ తో నువ్వు స్లాబ్ ఉండేదా, లేకపోతే మామూలుగా డంగుసున్నాం డంకుసున్న స్లాబే ఉండేదా? వాసాలు పెట్టి దాని మీద సున్నం వేసి. ఇక్కడ రామచిలుక ఉంది, మొన్న లాస్ట్ టైం వీడియోలో మీరు అడిగిన కదా, ఇది ఇట్లా డిఫరెంట్ ఉంది. అడిగాం ఆల్రెడీ, కామెంట్ పెట్టిన. ఈ స్టోన్ దేని గురించి అనేది? అది స్టోన్ కాదు, అది బేస్. దానిపైన మంచి ఆర్కిటెక్చర్ తోని ఒక పిల్లర్ లాగా వచ్చేది. మళ్ళీ అక్కడ గార్డర్, ఐరన్ గార్డర్, ఈ నుంచి ఆడికి ఐరన్ గార్డర్ ఉండేది. దానిపైన మళ్ళీ వాసాలు, దానిపైన వచ్చేసి మళ్ళీ స్లాబ్. ఇది ఒక గార్డర్ నుంచి అంటే ఇక్కడ నుంచి బేస్ చేసుకొని అటు నుంచి అటు కట్టింది. వాళ్ళు అప్పుడు బాల్కనీ స్టైల్ చూడండి ఒకసారి. ఇప్పుడు పైన స్లాబ్ కదా, అవును, అక్కడ నుంచి అక్కడ పెంకులు వచ్చాయి. పెంకులు వచ్చేసి ఆ మిగతా భాగం వాళ్ళకు బాల్కనీ. ఇటు ఎందుకు పెట్టిండు అంటే, ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళ మామిడి తోట ఉన్నది. వాళ్ళ మామిడి తోట ఉన్నది, మంచి వ్యూ ఉంటది. అప్పట్లో ఇన్ని ఇండ్లు లేవు కదా. అవునవును, గోదావరి కూడా కనిపించేది మాకు ఇక్కడ నుంచి. డైరెక్ట్ ఇది ఎక్కితేనా? అక్కడ పైకి ఎక్కితే బాల్కనీకి ఎక్కితే, ఆ పైన చూసిన బాల్కనీ, ఆ బాల్కనీకి ఎక్కితే కనబడేదంట. అప్పుడు ఒకసారి 96 or 86 లో ఒకసారి బాగా వరద వచ్చింది. అవును, వరద. అప్పుడు మేము ఇక్కడ నుంచి చూసినాం, మేమే కదా ఊరు మొత్తం వచ్చి ఇక్కడ నుంచి చూసినాం. అప్పుడు వాటర్ మొత్తం ఇదాకా. అవును, ఇదంతా భలే ఉంది అసలు. చరిత్ర తెలియక చాలా వరకు లోపల వెనుక వైపు లాగా కూడా హైట్ గోడలు భలే కట్టిన. అసలు అంత తొందరగా ఎట్లా వదిలిపెట్టారని అసలు ఏమైనా స్టోరీ తెలుసా మరి మీకు ఆ విషయంలో? వదిలిపెట్టంటే ఆయన అప్పుడు నక్సలిజం బాగుండేది. అంతేనా? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రజాకర్ కాలం వచ్చింది, దీంతో అందరూ వెళ్ళిపోయింది కదా. అప్పుడు దొరల పాలన అంతా అంతమైంది కదా. అవునవునవును, ఆ భయానికి ఆయన వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయి ఎక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఉంటారు వాళ్ళ ఇల్లు. ఆయన కూడా వస్తాడు, వాళ్ళ మనమాట ఉంటాడు, వస్తాడు అప్పుడప్పుడు. వాళ్ళ వంశస్థులు ఇంకున్నారు, ఉన్నారు. అందుకే నా ఫోటో వేయకని అంటున్నాను. అర్థం లేదన్న, మనం ఏం చేస్తున్నాం, మనం అప్పటి ఆయన కట్టించినటువంటి దానికి మనం ఇంకా హైలైట్ చూపిస్తున్నాం. వాళ్ళు చూసుకుంటే ఇంకా హైలైట్ కదా అన్న. వాళ్ళు దొరలు కదా, డిఫరెంట్ పోకడ ఉంటుంది. నా గడికి ఇల్లు కూడా సేమ్, ఈ హోల్స్ నుంచి ఐరన్ గార్డర్స్ వచ్చేసి మొత్తం వాసాలు వచ్చేది. అంటే మీరు అప్పుడు చదువుకున్నారు కాబట్టి ఇది మొత్తం స్టోరీ, లేకపోతే తెలియదు. అయితే మేము ఏమనుకున్నాం అంటే, యాక్చువల్గా ఓపెన్ గా చెప్పాలంటే, ఇది ఇప్పటికీ గవర్నమెంట్ లో ఏదైనా ఉండవచ్చు ప్రాపర్టీ, దీన్ని అందుకే పర్యాటక కేంద్రం చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఒకరికి ఎందిన ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ ఇష్టం. ఈ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వీళ్ళు తీసుకొని 20 years అవుతుంది. ఇది హాల్. ఈ హాల్ లో మాత్రం సిమెంట్ ఫ్లోరింగ్ చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది. ఏదన్నా ఇదంతా ఈ హాల్ మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్. ఇదంతా ఇది కిందది
కింది లడ్డు కిందికి పెట్టు. ఇదంతా సిమెంట్ గాజు పలకలు కూడా వాళ్ళ కొట్టి దాని మీద చేసి- పైన స్లాబ్ అది. ఈ హాల్ మొత్తం పైన మొత్తం గాజు పలకలతో మంచి అందంగా చాలా బాగుండేది. ఆ, మీకు ఇక్కడ స్టోన్స్ కనిపిస్తే చూపించచ్చు కానీ ఈ మెట్ల కాడ నాకు అది గిల్ల కాసినప్పుడు అయితే భయం అనిపించింది కొంచెం. అంటే ఎప్పుడు రాలేగా ఇదంతా ఒకటి ఈ మెట్ల ఇక్కడి నుంచి ఒకసారి పైకి చూపెట్టన్నా లడ్డు. ఇట్లా ఒకసారి ఇక్కడి నుంచి పైకి చూపెట్టు. ఇక్కడి నుంచి పైకి చూడండి. నుంచి మెట్లు స్టార్ట్. ఇట్లా ఇట్లా పైకి ఇట్లా పైకి చూపెట్టు. ఇట్లా పైకి అది అది చూడండి ఎంత హైట్ ఉందో కోట. ఇందులో 2 ట్రంక్ పెట్టెలు ఉండేవి. ట్రంక్ పెట్టెలు తిజోరి మన బ్యాంకులలో చూస్తాం కదా, ఇక్కడ 2 ట్రంక్ పెట్టెలు ఉండేవి. దాంట్లో ఏం లేకపోయేది, మేమే క్లాస్ కు సంబంధించిన రీడర్లు, చాక్ పీస్లు, డస్టర్లు ఇవన్నీ ఇందులోనే పెట్టేది మేము. అది ఎవరికి లేవని లేదు, అది అంత బరువు ఓపెన్ కాకపోతే. ఇది అమ్మినప్పుడు మొత్తం యాజ్ ఎట్లుండో అట్లా అమ్మిరా? పోయింది అప్పటికి కూడా సగం పోయి ఉంటది కదా. కానీ ఇంతవరకు అసలు ఎవరికి తెలియదు అమ్మిరా అనే విషయం. ఇంకా ఇక్కడ మీకు గుర్తులే, మీకు మీకు మంచి మెమొరీబుల్ ఏమైనా గుర్తులు ఉన్నాయా బ్రో? ఇక్కడ బాయ్ ఉండే కదన్నా, అమ్మగట్టు ఉంటుంది. అది కూల్ పేషెంట్స్ ఉన్నాను నేను దాదాపు 20 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావాలి. అంతేనా? ఆ ప్లేస్ లో బాగా ఉండే దీన్నే ఉంటుంది. అదే ఈ ప్లేస్ లో బాగా ఉండే. ఆ ప్లేస్ చాలా హైట్ ఉండే. ఇక్కడ మనం అంతకుముందు మాకు ఒక వీడియోలో మా వీడియోలు ఉంటాయి, చిన్న లవ్ 2 లా ఉండే ఆ వీడియోలు ఉంటాయి అనుకుంటా. అక్కడ బాగా ఉండేది. ఇప్పుడు ఈ సరౌండింగ్ అంటే ఎక్కడ నుంచి ఇప్పుడు ఆకోసం నుంచా? నేను చదువుకున్నప్పుడు అయితే ఇక్కడ నుంచే ఉండే అన్న. దీని నుంచి కనబడుతుందా? నుంచెల్లే ఉండే. ఇప్పుడు అది కొంచెం హైట్ లా ఉంటది అక్కడ. దాని అవతలనే ఈ నుంచి అక్కడి వరకు పెంకలతో షెడ్ ఉండేది. దానిలో ఈ దొరకు సంబంధించిన 200 గొడ్లు ఉండేవి. 200 గొడ్లు? 200 గొడ్లు, ఎడ్లు. ఉండు ఆనే ఉండాలి కూర్చో. 200 గొడ్లు పెంకుటిల్లా. పెంకుటిల్లా ఈ నుంచి ఆడికి. ఇక వాళ్ళు వాడుతూ అన్ని ఉండే. ఇక అన్ని వ్యవసాయం దాంతో, అప్పుడు ట్రాక్టర్ లేవు. అవునవును రైట్. వ్యవసాయం దాంతో. చాలా ఎంతమంది అంటే మీరు చదువుకున్నప్పుడు ఎన్ని వందల మంది చదువుకున్నారు ఇలా ఇందులోనా? అప్పుడు మా స్కూలే మా ఊర్లో టాప్. అప్పుడు 300 వరకు ఉంటారు. అబ్బా, ఆ కాలం 300 మెంబర్స్ మన దగ్గర ఎక్కువ ఉండే కదా. అవునవును. ఇక్కడ మైన్స్ ఇందారం 1A ఫేస్ మీద కింద తీసుకెళ్తాను. గ్రేటే. 200-300 మెంబర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ 300 మెంబర్స్ వరకు చదువుకున్నారంట. 1998లో బ్యాచ్ అన్న వాళ్ళది. ఇక అంతకంటే ముందు ఎప్పుడు స్టార్ట్ అయిందో మరి స్కూల్? నాకంటే ముందు నుంచి స్టార్ట్ అయ్యి 7 సంవత్సరాలు అయ్యి ఉంటాయి. 90s అనుకో. ఇక ఈ దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కామెంట్ చేయరు, ఎందుకంటే మన ఇప్పుడే వస్తారు వాళ్ళ ఇంటర్వ్యూ ఖచ్చితంగా తీసుకుందాం. ఇది ఏం లేదు, ఒక మంచి మెమొరబుల్ గా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు అది ఒక మెమొరబుల్ ప్లేస్ అన్నట్టు. ఇది ఎవరికైనా చదువు నేర్చుకునే వాళ్ళకి అనేది చాలా మెమొరబుల్ ఉంటుంది. నేను చదువుకునే కాలేజ్ నాకు కూడా ఇప్పటికి కూడా గుర్తుంది, ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది. సో అట్లా అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్పుడు మనం మీరు నడుచుకుంటూ వచ్చేటోళ్ళు డైరెక్ట్ నడుచుకుంటారు. మీకు బుక్స్ అంటే ఏంటిది మనకి? అంటే మీరు చదువుకున్నప్పుడు బుక్స్ ఏంటి? మామూలు తెలుగు మీడియమే బుక్స్ అంటే మాకు తెలుగు మీడియం యాక్చువల్ గా. మనకి ఇప్పుడు క్లాసెస్ పీరియడ్స్ 45 మినిట్స్ కదా. అప్పుడు మాకు అంతా లేదు ఇక్కడ. 1 డే వచ్చినామా ఒకటే టీచర్ ఉండేది. పొద్దున్న ఒక టీచర్ దగ్గరనే ఉండేది. మేము మాకు ఈ హాల్లో ఒక క్లాసు, ఆ రూమ్ లో ఒక క్లాసు, ఆ రూమ్ లో ఒక క్లాసు, ఓ రూమ్ లో ఒక క్లాసు. ఎన్ని క్లాసులు ఉంటాయి మీకు అప్పుడు? ఇదే నేను చదువుకున్నప్పుడు 7th 8th లాస్ట్ అంతే. 8th క్లాస్ వరకు లాస్ట్. ఇయర్ పెరిగిన కొద్ది 10th వరకు చేసింది. అప్పుడు 8th వరకు లాస్ట్. ఇక మధ్యలో మీకు 1 గంట టైం అనేది రెస్ట్, బ్రేక్ టైం అనేది ఏం లేదు కావచ్చు? ఉన్నా ఇంటర్వ్యూలు ఇచ్చేది, లంచ్, మళ్ళీ సేమ్ మధ్యాహ్నం కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేది. ఈవినింగ్ కంపల్సరీ కొట్టేదా అన్న ఎప్పుడన్నా? పొల్లు ఇక్కడ మొత్తం ఆ చెట్లు ఉంటాయి. అవి ఆ చెట్టు బరిగలు తీసుకొచ్చి చంపేది. ఇప్పుడు కొడితే పెద్ద కేసులుగా మా అమ్మ ఊరికి చురికేసి కొట్టేది. అప్పుడే ఈవినింగ్ టైమ్ లో ప్రతి ఒక్క క్లాస్ అటు సైడ్ ఉంది కదా ఎంపీ ప్లేస్, అందరు అక్కడనే. ఈ క్లాస్ లో ఇక్కడ దాని పక్కన ఉంటే అక్కడ మొత్తం రీడింగ్ చేసుకునేది. పొద్దున్న ప్రేయర్ మాత్రం ఇక్కడనే అంతే, ఇటు సైడ్ ప్రేయర్ కూడా అప్పుడు ప్రేయర్ మంచిగా. తెలుగు మీడియం స్కూల్ అది లెక్క వేరే ఉంటది కదా. అంతే. ఎంతమంది లేడీస్ ఎంతమంది జెంట్స్ చదువుకునేది? మా క్లాస్ లో అయితే అప్పుడు 18 మెంబర్స్ ఉండే. లేడీస్ 18 మెంబర్స్ ఉండే. గర్ల్స్ 18 మెంబర్స్ ఉండే. బాయ్స్ వచ్చేసి 30 to 35.
మొత్తం ఓవరాల్ గా 50 మెంబర్స్. 50 మెంబర్స్ మీ బ్యాచ్? మా బ్యాచ్. మీ బ్యాచ్ లా ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఇక్కడ? అంతా లోకలే. ఓన్లీ ఇందారం బయట నుంచి ఎవరు లేరు? లేరు. నేను చదువుకున్నప్పుడు లేరు. దాని తర్వాత 7th తర్వాత 8th నుంచి ఈ స్కూల్ ఎక్స్టెండ్ చేసిన కొద్దీ పక్కన రామారావుపేట టేకుమట్ల విలేజెస్ నుంచి సైకిల్ తో వచ్చేది. సైకిల్ తో వచ్చుకున్నారు. ఇక్కడ వచ్చి కూడా చదువుకున్నారు మంచిగా వాళ్ళు. ఎప్పుడు అయిపోయింది ఈ స్కూల్ చదువు? ఎప్పుడు స్కూల్ ఇందులో ఆపేయడం అయితే 2001 నుంచి ఆపిండు. 2001 అంటే దాదాపు ఇప్పుడు 25 years అవుతుంది. 25 years అవుతుంది కంప్లీట్ గా. ఇది చదువుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెడీ అండి బ్రదర్. ఏం లేదు, మనది ఒక మెమొరబుల్ అంతే, ఏం లేదు దీంట్లో. మనం సాధించేది ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. ఇది ఒక మెమొరబుల్ ప్లేస్. ఇది మనకు గౌట్లు అనుకున్నాను, గౌట్లో లేదట. సారీ, మనకు అది వేరే వాళ్ళ చేతిలో పోయింది కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మనకి ఒక మెమొరబుల్ ప్లేస్ చూసుకుందాం. ఈ కంచెల్ని చదువుకున్న వాళ్ళకి ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుంది. ఎందుకు అడిగితేనే కంప్లీట్ రెక్టాంగిల్ లో బార్డర్ వచ్చేది. అంతేనా? ఇదే సాసర్లతో. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇక్కడ సాసర్ ఇది ఉంది కదా, ఇట్లాంటి బండలు కూడా అంటే దీంతో పాటు కూడా పైన మంచి ఫ్లోర్ లాగేసిరంట. కప్ సాసర్లు ఇవి భలే, అంటే చూడండి స్టోన్ ఎట్లుందో, కప్ సాసర్ స్టోన్. ఇవన్నీ ఇక్కడ దగ్గర దగ్గర అన్ని ఉన్నాయి. ఇది కూడా చూపించాను. ఇగో ఈ డిజైన్ చూడండి. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. చాలా ఉన్నాయి ఇందులో, చాలా వరకు. అంటే ఇంత బాగా కట్టుకున్నారు వాళ్ళు ఆ కాలంలోనే. చూడండి ఎంత హైలైట్ ఇది. నిజంగా ఈ స్టోన్స్ ఇప్పుడు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ పైంజల్ పడి కిందికి ఇట్లా కింద పడి. అన్న గిజ్జు పెట్టాను ఇట్లా మస్తు ఉన్నాయి. గిజ్జు పెట్ట, ఇది కూడా బాగుంది. అది బార్డర్ చూడండి, బ్లూ కలర్ లైన్ బార్డర్. ఇది బార్డర్, ఇది బార్డర్. ఈ బార్డర్ తోని మనం ఏ విధంగా అయితే బార్డర్లు వేసుకుంటున్నాం అప్పుడు కూడా ఆ కాలంలో బార్డర్ వేసింది. ఈ కప్స్ అసలు బలపెట్టదు. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది ఒక డిజైన్, ఇది ఒక బార్డర్ అన్నట్టు. ఈ మధ్యలో ఒక బార్డర్ ఇప్పుడు స్టోన్ లెక్క కనిపిస్తుంది. అవును, ఇది హైలైట్ ఉంది. ఇది ఇట్లాంటి ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్ లో కట్టారంట ఇట్లా, దీన్ని ఉపయోగించి. అక్కడ కూడా ఏమైనా ఉండొచ్చు. ఆ పైన కూడా చూడండి, కొసలకి ఇట్లాంటి బండలే ఉన్నాయి. ఉండొచ్చు. ఒకసారి అక్కడికి వెళ్దాం, చూద్దాం. ఒకసారి వెళ్దాం రా లడ్డు. సో పైన కూడా కొన్ని ఉన్నాయి, అదే చూసుకుందాం. ఇక్కడ కూడా బోర్డు, క్లాస్ బోర్డు. క్లాస్ ముందు ప్రతి ఒక్క రూమ్ లో క్లాస్ బోర్డు కనిపిస్తుంది మీకు. నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం. ఇవి ఇక్కడ ఉన్నాయి బ్రో. అది ఈ డిజైన్ చూడండి బ్రో, ఏమనుందా డిజైన్? అది ఇంకా నార్మల్ అన్న, అది అంతేనా? నార్మల్. అది ఈ హాల్లో మాత్రం ఎక్సలెంట్ ఉండే డిజైన్, హైలైట్ ఉంది. ఒక్కడ కనిపిస్తుంది చూడండి, ఒక్క డిజైన్ చూడండి. డిజైన్ హైలైట్ ఉంది. హాల్ వేసే డిజైన్ అంత హైలైట్ కట్టుకున్నారు. అంటే ఫస్ట్ ఫ్లోర్ది మనం చెప్పినాం కదా, గాజుముఖ అంటే ఇవి అన్ని ఉపయోగించి కట్టుకున్నారని. అక్కడ ఒక స్టాచ్యూ కూడా అట్లనే ఉంది. కిందికి వెళ్దాం. ఈ సైడ్ అన్ని కొట్టేసినట్టున్నారు. కొట్టేసింది కదా. అక్కడ పైన టోమ్ ఉండేది. టోమ్కి మధ్యలో ఇది ఎప్పుడైనా వర్షాకాలంలో పిడుగులు పడకుండా అక్కడ కాపర్ కడ్డీలు ఉండేవి. కాపర్ కడ్డీ ఎక్సలెంట్ డిజైన్ ఉండేది. ఎడ్జ్లో ఇంత ఫుట్బాల్ అంత సైజులో ఇట్లా రౌండ్గా ఉండేసి దానిపైన ఇక్కడ కనిపిస్తుంది కదా, అవును, అట్నే కొత్తగా ఉండేది. దీనిపైన పిడుగులు పడకూడదు ఫ్యూచర్లోనే, అప్పటి వాళ్ళ టెక్నాలజీ. కాపర్ కడ్డీలు అంటే కాపర్ ఉంటే పడయా? పడదు, అప్పుడు వాళ్ళ టెక్నాలజీ. అంటే అది కూడా ఏమనుకోవచ్చు, అప్పటి కాలం నుంచే కదా. దానికి 2 టోమ్స్ ఉండేవి.
చూసారుగా ఫ్రెండ్స్, కోట పూర్తి డీటెయిల్స్ చెప్పాము కదా. ఇందులో ఒకప్పుడు స్కూల్ నడిచేది, అన్ని టోటల్ డీటెయిల్స్ చెప్పాము. నిజంగా అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు అంటే అన్న ఫేసు నేను పేరు రివీల్ చేయను, కానీ అన్నకైతే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. కోట పార్ట్ 3 రావడానికి గల కారణం అన్న, ఎందుకంటే మనకి ఈ విషయం మనకు తెలుస్తుంటే కొద్దీ వెళ్తుంది మన సబ్స్క్రైబర్ అన్న కూడా. సో అన్న సపోర్ట్ కూడా మాకు బాగుంది, ఎందుకంటే ఇక్కడికి వచ్చి అన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా అప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు కూడా చెప్పిండు అన్న. సో ఇది కోట పార్ట్ 3, ఇంకా పార్ట్ 4 పార్ట్ 5 అయితే నాది తెలియదు. ఇదే ఫైనల్ వీడియో అని కూడా నాది తెలియదు. కాబట్టి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఇది మన ట్రెండింగ్ ఛానల్.